హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మా అబ్బాయిది నిన్న బర్త్డే అండి. బర్త్డే వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఉదయాన్నే లేవగానే కొంచెం పాయసం అయితే చేశాను ఇంట్లో. పాయసం చేసి ఇంక ఇలా ఇంట్లో పూజ అయితే చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళామండి. బాబా గుడికి అయితే వెళ్ళాము. ఒంగోలులోని బాబా గుడిది ఫేమస్ బాగా. ఇంక ఇక్కడికైతే వెళ్ళాము. వెళ్ళి హారతి ఇచ్చే టయానికి అయితే వెళ్ళాము. 11:30కి ఆ టయానికి అయితే వెళ్ళాము మేము టెంపుల్కి. అప్పుడే హారతి అయితే బిగించేశారు. మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కి అలా హారతి అయితే బిగించేశారు. ఇంకా కూర్చొని కొంతసేపు హారతి చూసి దండం పెట్టుకొని వచ్చాము ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత ఏమేం చేసాము, ప్రిపరేషన్ ఎలా చేసాము, కేక్ కటింగ్ ఎలా చేయించాము అండ్ కాస్ట్ ఎంత అయింది అనేది కూడా నేను ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సింపుల్గా అండ్ గ్రాండ్గా ఇలా అయితే చేసుకున్నాం మేము బర్త్డే అనేది. ఇలా టెంపుల్లో అయితే హారతి ఇచ్చే వీడియో కూడా తీశాను. క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా అయితే హారతి అయితే ఇచ్చారు. అంటే 12కి ఆ టైంలో ఇస్తారంట హారతి రోజు కూడాను. ఇంకా తర్వాత గుడి నుంచి వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగాము. మా పిల్లలకి మా వారికి పెద్దగా ఇష్టం ఉండదు ఈ ఫొటోస్ అవి దిగటము. నేను ఇంకా గుర్తుగా ఉంటాయి కదా ఫొటోస్ అని చెప్పి ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఒక ఫోటో తీయటానికి ఎంత కష్టమో, పిల్లల్ని అటు కదులుతా ఇటు కదులుతూ ఉంటూ ఉంటారు. ఇంకా అందులో మా చెల్లి అయితే వచ్చింది, చిన్న చెల్లి బాగా హెల్ప్ అయితే చేసింది నాకు ఇంట్లో పనులన్నింటిలో. అమ్మేమో ఇంట్లో ఫుడ్ అది ప్రిపేర్ చేసింది, చిన్న చెల్లి ఏమో ఇలా ఫొటోస్ తీయటం, ఇలా రెడీలు చేయటం ఇలా అయితే చేసుకుంది. నేను చేసే పనులు నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంట్లో అందరం కలిసి పని అయితే చేసుకొని ఎర్లీగా ఫుడ్ అయితే తినేసేసాము. ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే డెకరేషన్ అయితే ప్రిపేర్ చేసాము. అంటే 4కి 5కి ఆ టైంలో అయితే బిగించేసాము డెకరేషన్ చేయటము. ప్రతి ఇయర్ కూడా డెకరేషన్ ఇలానే చేస్తాం మేము. అంటే ఇవి ఒకసారి కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ప్రతి ఇయర్ ఓన్లీ బెలూన్స్ పట్టుకే తెచ్చుకుంటాము. అంటే ఒకసారి సెట్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా ఇవి పిల్లలకి ఇంటి దగ్గర వాళ్ళకి ఇద్దామని చెప్పి ఇవైతే తెప్పించాను. బిస్కెట్స్ అను డ్రింక్స్ అయితే తెప్పించాను. ఇక్కడ ఒంగోలులోని పద్మాలయాస్ బేకరీస్ అని ఉంటుంది. అక్కడ బాగుంటాయి కేక్స్ అనేటివి. ఎప్పుడు అక్కడే తీసుకొచ్చుకుంటూ ఉంటాము. కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది, కానీ టేస్ట్ వైజ్ బాగుంటుంది అండ్ హైజీన్గా ఉంటుంది అని చెప్పి అక్కడే తీసుకొచ్చుకుంటూ ఉంటాము. ఎక్కువ ఫుడ్ విషయంలో మటుకి ఎంత ఖర్చు అయినా పెట్టొచ్చు అని నా ఒపీనియను. ఇంకా వేరే వాటిలో అయితే తక్కువ ఖర్చులే పెడతాను. పిల్లలకి డ్రెస్సులకు కూడా కొంచెం తక్కువ కాస్టే పెడతాను నేను. మరి పెద్ద షాపింగ్ మాల్స్లో కొనాలి, పెద్ద రేట్లే కొనాలి అనేమి ఉండదు. వైనంగా అయితే తీసుకుంటానంటే సరిపోను డబ్బులు పెట్టే తీసుకుంటాను. అంటే ఇంత ఎస్టిమేషన్ అని చెప్పేసి అనుకుంటాము, ఈ బర్త్డేకి ఇంత ఎస్టిమేషన్ అని చెప్పి అనుకుంటాము. దాంట్లోనే పూర్తి చేసేస్తాను. ఒక్కొక్కసారి పెరుగుతాయిలేండి ఖర్చులను బట్టి, ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటాయి. ఆ తగ్గినవి ఏమో పిల్లలకి కిడ్డీ బ్యాంక్లో వేసుకోమని చెప్పి ఇస్తాము. కిడ్డీ బ్యాంక్లో వేసుకుంటారు. ఇంకా తర్వాత ఇలా కేక్ కటింగ్ అయితే చేయించాము. ఈవినింగ్ 6కి ఆ టైంలో అయితే బిగించేసాము ఈ కేక్ కటింగ్ చేయించడం అనేది. మా వారేమో పక్క మ్యాచ్ చూస్తా ఈ కేక్ కటింగ్ అనేది చేస్తూ ఉన్నారు. సెలబ్రేషన్స్ క్రికెట్ మ్యాచ్ వచ్చింది ఆ రోజు, అది చూస్తూ ఉన్నారు టీవీలో. ఇంట్లో ఫ్యాన్ ఒకటి పాడైపోయింది, హాల్లో ఫ్యాను. అందుకని చెప్పి ఆ చెమటలు ఎక్కువ బాగా ఉన్నాయి. ఫ్యాన్ రిపేర్ చేయించాలి. ఒక 2 days అవుతుంది ఫ్యాన్ పాడయ్యి. ఇంకా అందుకని చెప్పి చెమటలు బాగా పడుతున్నాయి. ఇంకా అలానే కేక్ అయితే కట్ చేయించాము. ఇంకా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అంటే మా అబ్బాయి ఫ్రెండ్స్, మా అమ్మాయి ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. బర్త్డే ఏమో చెర్రీది, ఈ బుజ్జి ఏమో నేను కూడా కట్ చేయాలి కేక్, నాది కూడా బర్త్డే, నా ఫ్రెండ్స్ని పిలిచాను అని చెప్పి తను కూడా కట్ చేస్తానని చెప్పి అడుగుతుంది. అలిగిద్ది, వద్దమ్మా నీది కాదు బర్త్డే అన్నయ్యదని చెప్పామనుకో అలిగిద్ది. అలిగి ఒక పక్కకి వెళ్ళిపోయిద్ది, ఫొటోస్ దిగదు, ఇంకా ఇసుకిస్తూ ఉంటుంది. అందుకని చెప్పి మా వారు ఇంకెప్పుడు కూడాను ముందు జాగ్రత్తగా 2 చాక్స్ అయితే తీసుకొస్తారు. ఆ చెరవ చాక్ అయితే ఇచ్చి ఇద్దరు కట్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు. అదే ఈ పిల్ల బర్త్డే అనుకోండి, బుజ్జి బర్త్డే అప్పుడు చెర్రీని అసలు టచ్ కూడా చేయలేదు. కేక్ ఫొటోస్ పట్టి తికిద్ది వాళ్ళ అన్నతో, కేక్ కట్ చేయొద్దు నాది బర్త్డే అని చెప్పిద్ది. కొంచెం గయ్యాలతనంగా ఉంటుంది మా అమ్మాయి. ఎవరైనా అంతే కదా, ఇంట్లో పెద్దవాళ్ళు ఏమో మెత్తగా ఉంటారు, చిన్నాళ్ళు కొంచెం గయ్యాలతనంగా ఉంటారు కదా. ఇంక కేక్ అంటే చాలా ఇష్టం పిల్లలకి. మా పిల్లలకి పెద్దగా ఎక్కువ పెట్టను నేను ఈ కేక్స్ అనేటివి. బర్త్డేస్ బట్టికే తీసుకొస్తాను. ఎప్పుడన్నా కావాలి అనుకుంటే తెచ్చుకుంటూ ఉంటాము ఇలాంటివి. ఈ కేక్స్ అనేటివి, క్రీమ్ కేక్స్ అనేటివి. నార్మల్ కేక్స్ అయితే పెడుతూ ఉంటానులేండి. బేకరీ ఫుడ్ ఎక్కువైతే పెట్టను, తక్కువే పెడుతూ ఉంటాను బేకరీ ఫుడ్. ఆ వారు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. కేక్స్ ఏమైనా చేయాలి అనుకుంటే ఎప్పుడన్నా అడిగినప్పుడు మటుకి బయట ఇప్పిస్తూ ఉంటాను. వీళ్ళకి ఇంకా అదొక సంతోషం, కేక్ చూడగానే ఇంకా తింటూ ఉంటారు. అందరు పిల్లలు
పిల్లలు ఇలానే ఉంటారా, మా పిల్లలు ఇలా ఉంటారా అనుకుంటూ ఉంటాను. మా ఫ్రెండ్తో అంటే మా ఫ్రెండ్ కూడా అనిద్ది మా పిల్లలు కూడా అంతే చేస్తారులేమే అని. అన్నం మటికి తినరు, ఇలా ఎగబడి కేక్స్ ఇలాంటివి అయితే తింటూ ఉంటారు. అది కాక ఇది చాక్లెట్ ఫ్లేవర్ కేక్ అండి, చాకో చిప్స్ అవి వేసి చేస్తారు, చాలా బాగుంటుంది. ఇందాక చెప్పాను కదా, కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది అండ్ బాగుంటుంది టేస్ట్ అనేది. పిల్లలకి ఇష్టంగా తింటారు అండ్ నాకు కేక్స్ అవి పెద్దగా ఇష్టం ఉండవు, కానీ నేను కూడా ఈ కేక్ అయితే తింటూ ఉంటాను. ఎప్పుడు తెచ్చుకున్నా కానీ ఒక 3 kgs 2 kgs అంతకంటే అలా అయితే తెచ్చుకుంటాము, ఇంట్లో తినడానికి కూడా ఉంటుందని చెప్పేసి కేక్ అయితేను. ఇంక తర్వాత ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అక్షింతలు అయితే వేసాము. కేక్ కటింగ్ చేసిన తర్వాత ఇంక ఇలా అక్షింతలు అయితే వేసి ఆశీర్వదించాము. బాగా ఎగ్జైట్ అయిపోతూ ఉన్నారు కేక్ అని చెప్పి, అందుకని చెప్పి ఫస్ట్ కొంచెం కేక్ అయితే కట్ చేసి ఇద్దరికి నోట్లో అయితే పెట్టి తర్వాత అక్షింతలు అయితే వేసి ఇలా ఆశీర్వదించాము. ఇలా పిల్లలకైతే ఇవి నేర్పిస్తూ ఉండాలండి మనము, ఈ బర్త్డేస్ అనేటివి. కేక్ కటింగ్ అనే కాదు, ఎర్లీ మార్నింగ్ లేచి గుడికి వెళ్ళాలి, ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి పిల్లలకు మనం నేర్పిస్తూ ఉండాలి. మేము ఎప్పుడు ఇలానే కొంచెం సింపుల్గానే ఇలానే చేసుకుంటామండి. ఇంక తర్వాత మా చిన్న చెల్లి వచ్చిందని చెప్పాను కదా, చిన్న చెల్లెను పెద్ద చెల్లి ఇద్దరు కలిసి బ్రాస్లెట్ అయితే తీసుకొచ్చారు. పెద్ద చెల్లి అయితే రాలేదు, ఎగ్జామ్ ఉందని చెప్పి రాలేదు, చిన్న చెల్లి వాటికైతే వచ్చింది. ఇద్దరు కలిసి మా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి డబ్బులు అయితే వేసుకొని ఇలా సిల్వర్ది బ్రాస్లెట్ అయితే తీసుకొచ్చారు. గోల్డ్ది అంతకుముందు అమ్మాయి అయితే చేయించింది వీడికి, చెర్రీకి. ఈ అమ్మాయి మా పెద్ద చెల్లి, ఇది ధన్విక బర్త్డే అప్పుడు దిగిన ఫోటో. ఇంకా ఈ అమ్మాయి మా చిన్న చెల్లి, ఆవిడేమో మా అమ్మ. ఇంకా తిను మీకు తెలుసు కదా షహనాజ్ అని చెప్పి నా ఫ్రెండ్ అని చెప్పి అంతకుముందు కూడా ఒకసారి వీడియోలో అయితే నేను చెప్పాను, కానీ తినైతే ఎప్పుడు నేను మీకు చూపించలేదు అనుకుంటా. ఫోటో అయితే యాడ్ చేశాను ఒకసారి. ఇంక తిను కూడా యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంది, అంటే డైట్కి సంబంధించిన వీడియోస్ అండ్ ఫిట్నెస్కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తుంది తిను. అండ్ ఆన్లైన్లో క్లాసెస్ కూడా చెప్తూ ఉంటుంది. కొంతమంది అయితే క్లాస్లో అయితే జాయిన్ అయ్యారు ప్రజెంట్. ఆ క్లాసుల్లో జాయిన్ అయిన తర్వాత చాలామంది వెయిట్ అయితే తగ్గారంట, అంటే మనీకి వెళ్ళండి క్లాసులో ఆన్లైన్ పేమెంట్ అయితే తీసుకొని అలా క్లాసెస్ అయితే చెప్తూ ఉంటుంది. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చింది. ఇంకా వీడి కోసం పర్మిషన్ తీసుకుంటానంది, బర్త్డే కోసం పర్మిషన్ తీసుకొని వస్తాను అని చెప్పి అంది. ఇంకా ఆ రోజు క్లాస్ లేదంట, ఒక మేడంది క్లాస్ లేదంట, ఇంకా వచ్చేసేసింది. ఇంకా తినేమో వాళ్ళ మదరు, అంటే మా ఫ్రెండ్ అని చెప్పాను కదా షహనాజ్ అని చెప్పి, వాళ్ళ మదర్ అండి. చాలా చక్కగా కలిసిపోతూ ఉంటారు, రిలేటివ్స్ కంటే ఎక్కువగా కలిసిపోతూ ఉంటారండి. ఇంక తర్వాత వీళ్ళేమో పిల్లలు, ఆ అబ్బాయిలు ఇద్దరేమో చెర్రీ ఫ్రెండ్స్, అమ్మాయి ఏమో బుజ్జి ఫ్రెండ్. ఇంక ఇప్పుడు స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చేసారు కదా, అందుకని స్టడీకి పిల్లలు వీళ్ళే వస్తున్నారు. ఇంకా వీళ్ళని వాటికైతే పిలిచాము. నా దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్స్ అవి పెద్దగా లేవు, వాళ్ళ పేరెంట్స్ నెంబర్స్. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఇంకా మా పిల్లలిద్దరూ ఇలా డ్యాన్స్ అయితే వేశారు. ముగ్గురు కలిస్తే గోల అసలు. ధన్విక బర్త్డే వీడియో కూడా ఈ ఛానల్లో ఉంది, ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. పిల్లలకి ఇదే కదా హ్యాపీనెస్, బర్త్డేస్ ఇలా సెలబ్రేట్ చేసుకోవటం అనేది. అందుకని చెప్పి మేము కూడా ఇంకా ఆ రోజు వాళ్ళకి ఇష్టమైనలాగానే చేస్తూ ఉంటాము. డెకరేషన్ ఐటమ్స్ కానీ కేక్ కానీ ఇంకా వాళ్ళకి ఇష్టమైనవే తెప్పిస్తూ ఉంటాము. స్పైడర్ మ్యాన్ కేక్, హల్క్ అంట ఇవన్నీ అడిగాడు, ఇంకా వాడినే తీసుకువెళ్ళి కేక్ అయితే అలా ఆర్డర్ ఇచ్చాము. ఇంకా తర్వాత ఇలా కొంతసేపు డ్యాన్సెస్ అయితే వేశారు. ఇంక ఇవి ఫొటోస్ అయితే దిగాము. చిన్న చెల్లి, తర్వాత ఈ అమ్మాయి ఏమో పెద్ద చెల్లి అని చెప్పాను కదా, ఎగ్జామ్ ఉందని చెప్పి రాలేదు. ఇంకా ధన్వికాశ్రీ అంటే మా అమ్మాయి పేరు, మేము జీ అని పిలుస్తాము. జస్విక్ పవన్సాయి అంటే మా అబ్బాయి పేరు, వీడినేమో మేము చెర్రీ అని పిలుస్తూ ఉంటాము, ముద్దు పేర్లు ఇలా. అంటే అందరికీ జస్విక్, ధన్విక ఇలా అయితే కొంతమందికి పేర్లు ఇలా పిలవటం రాదు మా ఊర్లో వాళ్ళకి, అందుకని చెప్పాలా నిక్ నేమ్స్ అయితే పెట్టుకున్నాము. అవే కంటిన్యూ అవుతున్నాయి నిక్ నేమ్స్తే. ఇంకా స్కూల్స్లో మటుకి అసలు పేర్లు పెట్టే పిలుస్తూ ఉన్నారు. మా అమ్మకి అసలు ఫొటోస్ తీయటం అసలు ఇష్టం ఉండదు. ఇంకా మేము బలవంతం చేసి ఒక ఫోటో అయితే తీయించుకున్నాము. ఇంకా అమ్మ ఏమో డబ్బులు అయితే ఇచ్చింది, మా ఫ్రెండ్ కూడా డబ్బులు ఇచ్చింది. చెల్లాళ్ళు ఇచ్చారు కదా, ఎందుకులేమో బ్రాస్లెట్ తెచ్చారు కదా వద్దులే అంటే, అది వాళ్ళది ఇది నా కింద తీసుకొచ్చాను అని చెప్పి ఇచ్చింది. వీళ్ళు నన్ను అడుగుతారు ఇట్లా ఇస్తున్నారు మమ్మీ తీసుకోనా అని, నేను వద్దని చెప్తే తిప్పిచ్చేసేస్తారు, కానీ వాళ్ళు ఫీల్ అవుతారులే మా ఫ్రెండ్ అండ్ అమ్మ ఫీల్ అవుతారులే అని చెప్పి ఇంకా తీసుకున్నాను. ఇంకెప్పుడన్నా వాళ్ళకు కూడా ఇవ్వచ్చులే నేను అని చెప్పి. ప్రతి ఇయర్ ఇలానే జరుగుతూ ఉంటుంది. తను మా పిల్లల బర్త్డేకి అయితే ఇస్తుంది, నేను వాళ్ళ పిల్లల బర్త్డేకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను. ఇంకా బ్రాస్లెట్ అని చెప్పాను కదా, అమ్మ చెర్రీకి అన్నం ముట్టించేటప్పుడు అంటే జస్విక్కి మా అబ్బాయికి అన్నం ముట్టించేటప్పుడు గోల్డ్ది ఒక సెవర్లో బ్రాస్లెట్ అయితే చేయించింది. చూపిస్తానులేండి నెక్స్ట్ వీడియోలో పాపకి ఏం చేయించింది, మా అమ్మ బాబుకి ఏం చేయించిందని. వాళ్ళకు ఉన్నంతలోనే కొంచెం బాగానే చూసుకుంటారు మమ్మల్ని. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.